హాయ్ హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినపప్పుతోని పప్పు చేస్తున్నాను. మినపప్పు గుండ్లతోని. ఇదైతే అసలు చాలా తక్కువ వండుతారు, కానీ మేము వండుతూనే ఉంటాము. ఇది బాడీ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, ఇది మినపప్పు అంటే జివ్వు కదండి, చాలా బలానికి కూడా చాలా మంచిది. ఈ పప్పు మనం అన్ని పప్పుల్లాగా అప్పుడప్పుడు వండుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే నా దగ్గర అయితే ఇప్పుడు కల్మా కొత్తిమీర అలాంటివి ఏమీ లేనప్పుడు, కూరగాయలు కూడా ఏమి లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవాలి. కానీ పప్పు అయితే చాలా చాలా బాగుంటుంది. వెల్కమ్ హోమ్మేడ్ కుకింగ్. ఈరోజు ఈ పప్పు అయితే చూద్దామండి. మినపప్పు బాగా కడిగి కొంచెం సేపు నానబెట్టాలండి. ఒక 5-10 మినిట్స్ అయినా నానబెట్టాలి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. ఏం టైం లేకున్నా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఏంటంటే పప్పు త్వరగా ఉడుకుతుంది నానబెడితే, మంచిగా తొందరగా ఉడికితే బాగుంటుంది. మనం నానబెట్టకుండా అప్పటిదప్పుడు అలా వేసామంటే కొద్దిగా ఉడకనట్టు ఉంటుంది. పప్పు ఎదగదు. నానబెట్టేస్తే ఎదుగుతుంది, ఆ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనము పప్పు నానబెట్టకుండా వేస్తే ఎక్కువ విజిల్స్ రావాలి, కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవాలి. అయితే ఇప్పుడు అయితే మా చెట్టుకు కాసిన బుడమకాయ అండి, చూడండి. ఉల్లిగడ్డలు, దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. కల్మా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేవనేసి నేనైతే అది ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక తర్వాత అవి గోళ్ళక ముందుకే మనము ఇది మినపప్పు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చూపించాను కదా, నేనైతే డబ్బా తెచ్చుకుంటాను. గోల్డ్ డ్రాప్, అది పల్లి నూనె వాడతాను ఎక్కువ. అది తేలేదు, ఇది తీసుకొచ్చి గిన్నెలో పోసి పెట్టుకున్నాను. క్యాన్లు తోమేసాను. మనం క్యాన్లు కూడా జిడ్డుగా ఉంటాయి కదండి. పొడిపిండి వేసుకొని పెట్టేసుకొని దాన్ని రాస్తే సరిపోతుంది. దానికి సబ్బు అది ఎంత పెట్టేది ఉండదు. పొడిపిండి చల్లేసుకొని జస్ట్ వదిలేసి కొంచెంసేపు అయినాక దాన్ని రబ్ చేస్తే పోతుంది, జిడ్డు అదంతా పోతుంది. సో ఇప్పుడైతే నేను ఉప్పు, కారం వేసుకున్నాను. మీరు అల్లిమెల్లిగడ్డ ఉంటే వేసుకోండి. నా దగ్గర అల్లిమెల్లిగడ్డ కూడా నిండుకుంది. సో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం కలిపి కొద్దిగా గోలాలి. అది అప్పుడు 2 ఉల్లిగడ్డలు ఇవన్నీ కలిపి ఒకటేసారి గోలుతాయి కదా. ఒకసారి మూత పెట్టేసుకొని మనం ఒక 2-3 మినిట్స్ ఉంచేసి చూడండి, మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది అడుగంటకూడదు, చిన్న మట్ట పెట్టుకోవాలి. అది అడుగంటితే పప్పు టేస్ట్ పోతుంది, స్మెల్ అనేది వేరేలా వస్తుంది. ఇప్పుడైతే చూడండి, నేను వాటర్ అయితే ఒక చెంబు నిండా పోసాను. అది కూడా సరిపోకపోతే మనం కలుపుకున్నాక ఇంకా కొంచెం పోసుకోవాలి మనం. ఇది ఎందుకంటే పప్పు మనం మామూలుగా అయితే ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టుకుంటాము. కాకపోతే దీనికి ఒక 7-8 విజిల్స్ రావాలి. ఇది పప్పు ఉడకాలి కదా, మినపప్పు చాలా టైమే పడుతుంది కదా. అందుకనే ఒక 3 విజిల్స్ అయినా, మనం మామూలుగా 3 పెట్టుకుంటే దీనికి ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు చూడండి, పప్పు అయితే చాలా బాగుంటుంది. మీరు అన్నీ వేసి చేసుకోండి. ఏం లేనప్పుడైతే సింపుల్గా చూడండి, అన్నీ వేసుకొని చేసుకున్నట్టుగానే ఉంటుంది. పప్పు అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అన్ని పప్పులు వండుతాము నార్మల్గా అయితే. కందిపప్పు కూడా, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, అన్ని పప్పులు వండుతాము. మినపప్పు మాత్రం పప్పులకు వండాము. అన్ని ఇడ్లీ, సాంబారు, ఇడ్లీకి, దోశకు, వేరే వాటన్నిటికి వాడతాం, కానీ దీనికి వాడము. ఇది పప్పు వేసుకోండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు ఇదైతే పప్పు చాలా చాలా బాగుంటుంది. లాస్ట్కు మనం ఒక ధనియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చండి. వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పు మాత్రం కొద్దిగా కారంగానే ఉండాలి. సప్పగా ఉంటే మాత్రం అసలు టేస్ట్ అనేది బాగుండదు ఇది. ఎందుకంటే మినపప్పుతో చేస్తున్నాం కదా, కొద్దిగా కారం, ఉప్పు కొంచెం బాగానే వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.